హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలోని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ కటింగ్ ఆల్రెడీ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. కటింగ్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాను. దానికోసం ముందుగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా అయితే చేసుకోవాలండి. అలాగే ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. అలాగే మన ఛానల్ అన్ని టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయండి. మీరు ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే మటుకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చితే మటుకి లైక్ ఇవ్వడం మటుకి మర్చిపోకండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుని వచ్చేయాలండి. అయితే ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చూస్తేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అర్థమవుతుంది. మీరు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కటింగ్ నేర్చుకుని ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా కటింగ్ చేయగలరు. కాబట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో చూడండి, అప్పుడు ఈ వీడియో అర్థమవుతుందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నాను, నెక్ తప్ప. నెక్ అయితే డ్రా చేయలేదండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎంత ఉందో చూసుకుని పెట్టుకోవాలి. ఇక 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను, ఆ 2 ఇంచెస్ ఖర్చు డ్రా చేస్తాను ఇక్కడ. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలండి ఆది బ్లౌజ్ ప్రకారంగా. అంటే మనకి ఇక్కడ భుజం దగ్గర నుంచి కిందన రౌండ్ ఎక్కడ తిరుగుతుందో చూసుకోవాలండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా రౌండ్ ఎలా తిరుగుతుందో చూసుకుని దాన్ని బట్టి మనం పెట్టుకోవాలండి. ఇక్కడైతే 5.5 వచ్చిందండి. ఈ 5.5 పెట్టేస్తున్నాను, ఇంకెక్కువ పెట్టుకోక్కర్లేదు. మనకి ఎంత వస్తే అంత పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసరికి అంతే వస్తుందండి. ఇప్పుడైతే ఇలా బాక్స్లా గీసుకోవాలి. ఈ బాక్స్లోనే రౌండ్ ఇచ్చుకోవాలండి మనం. చూసారు కదా, బ్యాక్ పార్ట్ కటింగ్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా రావాలండి, అప్పుడే ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈజీ అవుతుంది. కాబట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో చూడండి. ఇలా అయితే చిన్న రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అయితే మనకి ఫ్రంట్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలంటే చెస్ట్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. ఇక్కడ 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందండి. ఇలా తగ్గించుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎంత ఉందో అంత పెట్టుకోగలం, కన్ఫ్యూజ్ లేకుండానే. ఇక్కడ చూడండి, నేను ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఈ ఆది బ్లౌజ్లో మనకి రాంగ్ సైడ్ తీసుకుని చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇది కూడా మనం షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి భుజం దగ్గర నుంచి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది భుజం ఖర్చు కాకుండా నేను ఇక్కడైతే తీస్తున్నానండి. ఇలాగ మనం తీసుకుంటే 11.5 వచ్చిందండి. ఈ 11.5కి మనం ఒక 1/2 ఇంచ్ అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం 1/2 ఇంచు భుజం స్టిచ్చింగ్ చేయడానికి ఉపయోగించాలి కదా, అంటే భుజం దగ్గర ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేయాలి కదా. మొత్తం కలిపి 12 ఇంచులు పెట్టుకున్నానండి. 11.5 వస్తే మీకు ఎంత వస్తే దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి 4వ ఉక్స్ కిందన 4వ ఉక్స్ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. 4 ఇంచులు ఉంది కదా, ఈ 4 ఇంచులు మనం పెట్టేసుకోవాలి. మనకి ఎంత వస్తే అంత పెట్టేసుకుంటే సరిపోతుందండి. 4వ ఉక్స్ అంటే పైనుంచి కిందకి 4వ ఉక్స్ దగ్గర చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డాట్కి ఈ ఉక్స్ పట్టీకి మధ్య దూరం ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ క్రాస్గా పెట్టుకోవాలి. ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలి. మనకి ఎంత వస్తే అంత పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ క్రాస్గా 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. నేను ఆది బ్లౌజ్ ప్రకారం కాబట్టి 3 ఇంచెస్ వచ్చింది. ఆ 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటే మనకి డాట్ ఎక్కడ వేసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ మనం 12 ఇంచులు వచ్చింది కదా, ఆ 12 ఇంచులకి దగ్గర నుంచి ఒక రౌండ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా షేప్ అయితే ఇచ్చుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి సంఖ వైపు ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టుకోవాలి. అంతేనండి, రౌండ్ వచ్చేస్తుంది, షేప్ వచ్చేస్తుంది కదా మనకి. ఇక్కడైతే మనకి ఉక్సులు పట్టి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. 4వ ఉక్స్ వరకు ఎంత వస్తే అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఖర్చు కలుపుకోక్కర్లేదు. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మనం ఈ డాట్ ఎంత ఉందో చూసుకోవాలి. చిన్న సైజు కాబట్టి 2 ఇంచెస్ డాట్ వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచు, ఇంక పొడవు అయితే 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. మ్యాక్సిమం ఎవరికైనా 2.5 అయితే సరిపోతుంది. 3 ఇంచెస్ చాలా తక్కువ పెడతాము, 3 ఇంచెస్ కూడా పెట్టుకుంటారు కావాలనుకుంటే. అది పెద్ద సైజు బ్లౌజులకు పెడితే సరిపోతుందండి. ఇక్కడ కూడా 2.5 ఉండేలాగా చూసుకోవాలి. ఆ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ 2 ఇంచులు ఉండాలి.
అలాగే సంక వైపు డాట్కి దీనికి ఈ డాట్కి 2 ఇంచులు తేడా ఉండాలండి. మెయిన్ డాట్కి అంటే ఆ డాట్కి ఈ డాట్కి 2 ఇంచులు తేడా, ఈ డాట్కి 2 ఇంచులు తేడా అలా ఉంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఎల్ షేప్లో గీసుకుని ఒక 1/2 ఇంచ్ అయితే రౌండ్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ సంక లోతు తీయాలి కదా. చూసారు కదా, ఈ విధంగా లోతు అయితే తీసుకుంటే సరిపోతుంది. మీరు కొత్తగా నేర్చుకుంటున్న వారైనా ఈజీగా ఇలాగైతే డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవచ్చు. 2 ఇంచెస్ గ్యాప్ ఉందా లేదా చూసుకుంటున్నానండి. ఇక్కడ 2 ఇంచెస్ గ్యాపు మ్యాక్సిమం ఎవరికైనా ఇలా కటింగ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది 1.5 కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆది బ్లౌజ్ ప్రకారంగా పెడుతున్నాను కాబట్టి సరిపోతుందండి. కొన్ని ఆది బ్లౌజుల్లో మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కరెక్ట్గా ఉండవు, కాబట్టి మనం ఓన్గా పెట్టాలంటే ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుందండి. మీరు ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా, ఏ సైజు బ్లౌజ్ కటింగ్ చేసినా. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించాను కదండి. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మటుకి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలన్నది చూపిస్తానండి. అలాగే షేప్ పట్టి కూడా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, కానీ వీడియోస్ అయితే కంపల్సరీ పెడతానండి. మన ఛానల్ కొత్తగా నేర్చుకోవాలి టైలరింగ్ అన్న వాళ్ళ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే ఏ సైజు బ్లౌజు కటింగ్ వీడియో కావాలంటే ఆ సైజు అడగండి. నేను మీరు కామెంట్స్ పెట్టండి, దాన్ని బట్టి నేను ఆ సైజు బ్లౌజు వీడియో అయితే కటింగ్ చేసి పెడతానండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేసాయి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మీద పెడితే ఎలాగొచ్చిందో కరెక్ట్గా వచ్చింది కదండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.